రసవత్తరంగా మారిన ఎమ్మెల్సీ ఎన్నికలు, ప్రచారంలో దూసుకుపోతున్న పార్టీల అభ్యర్థులు. సీఎం కేసీఆర్ మోడీ నిరుద్యోగులను మోసం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్న ఎంపీ రేవంత్. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద వామపక్షాల ఆందోళన, విశాఖ ఉక్కుకు వ్యతిరేకంగా చాడ వెంకటరెడ్డి విమర్శ. హైదరాబాద్ సుందరయ్య పార్క్ వద్ద ఎస్ఎఫ్ఐ నేతల ధర్నా, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని ప్రధాని బొమ్మ దగ్ధం. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం, ఉరి వేసుకుని అర్జున్ కుమార్ అనే వ్యక్తి మృతి. ఇక డీటెయిల్స్కి వెళ్తే, రాబోయే శాసనమండలి ఎన్నికలు రాష్ట్రంలో రసవత్తరంగా సాగుతున్నాయి. 2 ఎమ్మెల్సీ ఎన్నికలు నువ్వా నేనా అన్న రీతిలో ఉన్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు అన్ని చోట్ల సుడిగాలి పర్యటన చేస్తున్నారు. గతంలో శాసనమండలిలో ఎన్నో విషయాలపై ఆయన గలమెత్తారు. 2014 ఏర్పడిన తర్వాత పాలకపక్షం టీఆర్ఎస్ ప్రజలకు చేసింది శూన్యమన్నారు. మహిళలపై అత్యాచారాలు, లాయర్ దంపతుల హత్య, కేసీఆర్ పాలనకు పరాకాష్ట అని రామచంద్రరావు మండిపడ్డారు. పంపిస్తాను, మీ లైబ్రరీలో పెట్టుకుంటే మంచిగా ఎప్పుడైనా మీరు చదువుకోవచ్చు. ఇవన్నీ నేను మాట్లాడాన్ని కూడా దాంట్లో రికార్డు ఉండదు. ఇట్ ఈస్ అన్ రికార్డ్. ఎందుకంటే లెజిస్లేటివ్ కౌన్సిల్లో మాట్లాడే ప్రతి వర్డ్ గవర్నమెంట్ మీద కేసు వేస్తే కానీ, గవర్నమెంట్ ఉన్న వ్యక్తుల మీద కేసు వేస్తే కానీ, బెదిరింపులతో సహా నడి రోడ్డు మీద పట్టపగలు చంపినటువంటి సంఘటన సక్రమంగా చూస్తున్నాం. ది వెరీ అన్ఫార్చునేట్ పార్ట్ ఇస్ దట్ ముఖ్యమంత్రి గారు నోటిపోలేదు, లా మినిస్టర్ నోటిపోలేదు, హోమ్ మినిస్టర్ నోటిపోలేదు. ఎమ్మెల్సీ మీరు కూడా ఏదైనా మాట్లాడతారంటే ఎమ్మడే సీఎం ఫోన్ చేశాడు. 15 కోట్లు చేశాడు, 10 కోట్లు తర్వాత చేశాడు. కానీ చేయించింది ఎవరు? నేను అని చెప్పి గర్వంగా చెప్పలేదు. నేను రికార్డు చెప్పాను. ఎక్కడో కాకినాడలో లక్ష కాకినాడలు రావి నీకు కరెక్ట్ లెక్క చెప్తున్నాను. దీని మీద ఇంకా డౌట్ ఉంటే several problems. And as an MLC, I have addressed the problems of the MLC in the House several times, and I will continue to echo my voice in the Council on behalf of the people of Telangana, on behalf of the advocates, on behalf of the students, on behalf of the unemployed. So therefore, my purpose of visit to the courts are today for campaigning. There are many contestants in the field, though I think the CM has lost his face value, and he can no more market his face in the Telangana. His son's face worked in Dubaga or GHMC elections. So they are now trying to bring a new face for marketing their political agenda, and that face is PV Narasimha Rao. And I am sure we all will respect PV Narasimha Rao, but we will defeat the present government candidate, and we will elect the BJP candidate Ramchandra. That is what the mood of the people in this constituency is there today. I am confused. రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కుత్బుల్లాపూర్లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి ఎంపీ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోడీ, ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్ ఇవ్వలేదని ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో నీళ్లు జగన్ కు, నియామకాలు ఆయన కుటుంబానికి, నిధులన్నీ తన బంధువులను ఇస్తున్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. మన నాయకుడిని మనము గెలిపించుకున్నాము. అలాగే ఒక కాంగ్రెస్ పార్టీ వల్లనే మనకి అభివృద్ధి చెందుతామనేసి కోరుకుంటున్నాం. కాబట్టి మన ప్రియతమ నాయకుడు పనిచేస్తున్న ఉద్యోగస్తులు, న్యాయవాదులు, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు, ప్రైవేట్ సంస్థలలో
ఇక ఆత్మ నిర్భర్ భారత్ పేరిట ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రధాని నరేంద్ర మోడీ అమ్మేస్తున్నాడని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజల ఆస్తులను, సమాజానికి చెందిన ఆస్తులను ఏ విధంగా అమ్ముకుంటారని నిలదీశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉద్యోగ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర నిరసనగా ధర్నా నిర్వహించారు. ధర్నాకు చాడ వెంకటరెడ్డితో పాటుగా సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గోవర్ధన్, ఎస్ కార్యదర్శి మురహరీలు పాల్గొన్నారు. వాళ్ళ పిల్లలందరికీ కూడా ఒక కార్డులు ఇచ్చారట, మీ పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తామని. ఆ కార్డులు పట్టుకొని వాళ్ళ తాతలు తిరిగారు, వాళ్ళ తండ్రులు తిరిగారు, వాళ్ళ పిల్లలు కూడా తిరుగుతున్నారట, వాళ్ళకి ఉద్యోగాలు రాలా. 22 ఎకరాల భూములతోటి దాదాపు 2 లక్షల కోట్ల అది దేశభక్తుగా చెప్పుకుంటున్నటువంటి మోడీకి దుర్మార్గమైనటువంటి ప్రచారం అని చెప్తా ఉన్నాం. ప్రజాద్రోహమే కాదు, దేశద్రోహం కూడా అని చెప్తా ఉన్నాం. ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పేది ఇండైరెక్ట్గా ఈ దేశంలో రిజర్వేషన్స్ అవసరం లేదు అని చెప్తున్నారు. దాని అర్థం ఏంటంటే మోడీ ప్రభుత్వ రంగాన్ని అంతా మూసేసి అక్కడ ఉన్నటువంటి సామాజిక న్యాయం ఎక్కడైతే జరుగుతుందో వాటిని ధ్వంసం చేసి రిజర్వేషన్ లేకుండా సమాజంలో వెనకబడిన బడుగు వర్గాలకి అన్యాయం చేస్తున్నాడు అన్నది కూడా చెప్పదలుచుకున్నాం. ఈ ప్రభుత్వ రంగ సంస్థల మూలంగా ఈ దేశం అభివృద్ధి కాదు, దేశంలో ఉద్యోగ కల్పనలోను, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిలోను ప్రభుత్వ రంగం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ రోజున విశాఖపట్నం సొంత గనులు లేక ఎప్పటి నుంచో గనులు ఇమ్మని చెప్పని అడిగితే ఇవ్వనటువంటి ప్రభుత్వం ఇక్కడే ఉన్నటువంటి గాలి జనార్దన్ రెడ్డికి గనులు ఇవ్వటం, అతను అక్రమంగా గనులు తవ్వటం, అక్రమంగా లక్షల కోట్లు సంపాదించడం అనేది మనం చూసాం. అతను జైలుకు కూడా వెళ్ళి రావడం జరిగింది. అతను ఈ రోజున బీజేపీ పార్టీలో ఒక ప్రముఖ నాయకుడిగా కర్ణాటకలో ఉన్నాడు. అంటే అక్రమం చేసిన వాళ్ళు, అన్యాయం చేసిన వాళ్ళు బీజేపీలో ప్రముఖ పాత్ర పోషిస్తారు. సమాజానికి న్యాయం చేస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు మూసేస్తారు. ఇది సరైన విధానం కాదు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఆ రోజునున్నటువంటి తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మొత్తంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా రాజీనామా చేసి ప్రాణత్యాగం చేసి 32 మంది ప్రాణత్యాగం చేయడం మూలంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు జరిగింది. రక్త తర్పణ త్యాగాలతో కూడుకున్నటువంటి పోరాటంతో సాధించుకున్నాం. ఈ రోజున ఆషామాషిగా దాన్ని విదేశీ సంస్థలకు అమ్ముతామంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం ఒప్పుకునే పరిస్థితి లేదు. వేల ఎకరాల్ని విదేశీ సంస్థలకు దారాదత్తం చేయడం అనేది ఒప్పుకునేది లేదు. దాన్ని పోరాటం చేస్తాం. ఆ పోరాటంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా ఈరోజు ధర్నా చేస్తున్నాయి. అదే రకంగా ఖమ్మంలో కూడా డోల్ మైట్స్ లో పనిచేస్తారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలందరికీ కూడా ఒక ఇక పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ సుందరయ్య పార్క్ కూడల్లో ప్రధాని దిష్టిబొమ్మను ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు దగ్ధం చేశారు. అనంతరం సిలిండర్ను మోసుకుంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ దేశంలో సంవత్సరం నుండి కరోనా మహమ్మారితో ఒకవైపు ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి పనులు లేక ప్రజలు నానా అవస్థలు పడుతుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెంచి సామాన్యులపై పెనుభారం పెంచిందని మండిపడ్డారు. వాహనదారులకు, ప్రజలకు భారంగా మారిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరుకులు తగ్గించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. పెట్రోల్ గ్యాస్ ధరలను మోడీ సర్కార్, మోడీ సర్కార్ తగ్గించాలి. పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలి. నరేంద్ర మోడీ తగ్గించాలి. పెట్రోల్ గ్యాస్ ధరలను తగ్గించాలి. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి.
నరేంద్ర మోడీ సర్కార్ నరేంద్ర మోడీ సర్కార్ నరేంద్ర మోడీ సర్కార్ దేశవ్యాప్తంగా ఈరోజు ఎస్ఎఫ్ఐ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. అంతర్జాతీయంగా పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గినా కూడా దేశంలో 100 రూపాయల చేరువలో పెట్రోల్ డీజిల్ రేట్లు ఉన్నాయి. అలాగే గ్యాస్, వంట గ్యాస్ ఇవన్నీ కూడా నిత్యావసర వస్తువులు అన్నీ కూడా దేశంలో విపరీతంగా పెరుగుతుంది. ఒకవైపు లాక్డౌన్ మూలంగా, కరోనా మూలంగా దేశంలో ప్రజలు అవస్థలు పడుతుంటే ఒకవైపు ధరలు పెంచుతూ అలాగే అన్ని ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఈరోజు ఇండియా గవర్నమెంట్ మోడీ సర్కారు ఏకపక్షంగా వివరిస్తుంది. వెంటనే దేశంలో ఉన్నటువంటి ప్రజల బాధలను అర్థం చేసుకొని పెట్రోల్, డీజిల్ అలాగే నిత్యావసర వస్తువులు తగ్గించాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో హైదరాబాద్లో తగ్గించాలి పెట్రోల్, డీజిల్ ధరలను. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకన్న జగదీష్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో రియల్ ఎస్టేట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ ఆధ్వర్యంలో నిమ్మల శ్రీనివాస్ గౌడ్కు పుష్పగుచ్చం అందజేసి సాల్వాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు తినిపించారు. జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపారుల సంఘం భవన నిర్మాణానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా జిల్లా రియల్ ఎస్టేట్ అసోసియేషన్ శుభాకాంక్షలు తెలిపినందుకు గాను కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి పాల సైదులు, పట్టణ అధ్యక్షులు జలగం సత్యంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి గారిని కల్పించడంలో కానీ, మాకున్న చికాకులను సమన్వయం తీసుకురావడంలో కానీ ప్రతి వ్యక్తిని విస్కల్పించుకోకుండా మాకు సహకరించిన సీనన్నకు మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన కుమ్మరికుంట లింగన్న మరి ఇంత పెద్ద సూర్యాపేట పట్టణానికి మరి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వచ్చే లావాదేవీలకు దిక్కుమొక్కు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి సత్యమన్న. ఈ వీరస్వామి గారిని మీ దగ్గర తీసుకొస్తున్నా, ఈయన నెమ్మడేసుకొని ఈ సమస్యల కోసం మీరు ఒక ప్రణాళిక తయారు చేసి సీనన్న సహకారం తీసుకొని నేను కూడా మీకు గైడెన్స్గా ఉంటా, మీరు తప్పకుండా దీన్ని నిర్వర్తించమని చెప్పినప్పుడు మేము ఆ పట్టుదలతోని నిమిషానికి సీనన్న కాడికి పోయి నిమిషానికి లింగన్న సలహా తీసుకొని దాన్ని రిజిస్ట్రేషన్ కార్యక్రమం గాయించి కొన్ని మండలాల్లో కూడా పోయి కొంతమందికి మేము ఈ రకంగా ముందుకు వస్తున్నాము. మరి మీరు కూడా ముందు ఉండాలని వాళ్ళందరికీ కూడా సలహాలు తీసుకొని వచ్చి ఈ పట్టణ బాడీ, ఈ డిస్ట్రిక్ట్ బాడీ వేయడానికి సంపూర్ణ సహకారాలు అందించిన సీనన్నకు ఈ బాడీ తరఫున మేము రుణపడి ఉంటాం. శ్రీనివాసన్న గారికి ఉద్యమ నాయకుడు, స్నేహశీలి, మృదు స్వభావి, సంఘ సేవకుడు అన్నగారు. ఆ భగవంతుడు చాలా ఓపికతో మా రియల్ ఎస్టేట్ సంఘంలో కూడా ఒక జిల్లా వ్యాప్తంగా మేము కమిటీలు వేస్తే, అన్న మాకు ఈ రియల్ ఎస్టేట్ సంఘం మాకు ఒక సొసైటీ ఉండాలి, ఒక కమిటీ ఉండాలి, మాకు మీ సహకారం కావాలి అని నేను ఫస్ట్ రోజు కూడా అన్నగారికి కలవడం జరిగింది. అన్నగారు కూడా ఓపికతో నేను మీకు సహాయ సహకారాలు అందిస్తానని అన్నగారు అన్నారు. అన్న లేదన్నా మీరు గౌరవ అధ్యక్షుడు, మా సంఘానికి జిల్లా అధ్యక్షుడు మీరు ఉండాలి, మేము ఖచ్చితంగా మీరు ఉండాలని అంటే అన్న కూడా సరే మీరు ఉంటానని చెప్పిండు. ఆ విధంగా నేను అన్న కూడా మాకు సహకరించిండు. ఇలా జిల్లా కమిటీలు ఏర్పడడానికి కూడా ముఖ్య మన గౌరవ అధ్యక్షుడు నిమ్మల వారు ఆధ్వర్యంలో
ఇక రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ కళా గార్డెన్స్ లో దేవేంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో యువకులకు ఉద్యోగ అవకాశాల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవేంద్ర ఫౌండేషన్ చైర్మన్ తుళ్ల వీరేందర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీరేందర్ గౌడ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో చదివే విద్యార్థులకు ఆర్మీ, నావీ, బీఎస్ఎఫ్, మిలిటరీ పోలీస్ శాఖ వివిధ సెక్యూరిటీ ఆఫీసులలో చేరాలని యువకులకు అవగాహన సదస్సు నిర్వహించారు. తమ గ్రామీణ ప్రాంతాల్లో చదివే విద్యార్థులు పోటీపడి చేసే ఉద్యోగాలు రాలేదని అనుకోవద్దని, ఆర్మీ, పోలీసు ఉద్యోగాలు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఎవరైనా కోచింగ్ వెళ్లలేని పేద విద్యార్థులు ఉన్నవారికి ఉచిత కోచింగ్ ఇవ్వడానికి వారికి ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. మోటివేషన్ టీచర్ వేణు కళ్యాణ్ మాట్లాడుతూ విద్యార్థులు చాలా మంది పోలీస్, ఆర్మీ సంబంధించిన ఉద్యోగాలు చేయడం ఇష్టం ఉండదు, కానీ సమాజం కోసం పనిచేసే ఉద్యోగాలు చేయాలని తెలిపారు. ఏం స్క్రిప్ట్ రాస్తారా? థర్డ్ ఏంటంటే అంతకు మించిన సంకల్పం ఏంటంటే మరి నా ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళకి తెలంగాణ, ముఖ్యంగా తెలంగాణ ఈ చుట్టుపక్కల పరచడానికి నా వంతు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నా కృషి చేయాలని దగ్గర యువతను చైతన్యపరుస్తూ వారికి ఉద్యోగ అవకాశాలు పెంచడానికి, అంటే కేవలం ఈరోజు మనకి కంపెనీలోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని కావాలనే కాకుండా ఇండియన్ ఆర్మీలోనూ లేదా నేవీలోనూ, ఎయిర్ ఫోర్స్ నాకు ఈ చిన్నప్పటి నుంచి ఉండే జాయిన్ కావాలని, కానీ నాకు వివిధ ఇబ్బందుల వల్ల అప్పుడు జాయిన్ కాలేకపోయినాం. అది నాకు పడినటువంటి ఇబ్బంది అప్పుడు గైడెన్స్ లేకపోవడం వల్ల ఇప్పుడు మనం పిల్లలకి గైడెన్స్ ఇచ్చినామంటే సరే ఈరోజు ఒక 1000 మంది వరకు వచ్చారు. ఈ 1000 మందిలో కనీసం ఒక 10 మంది మోటివేట్ అయ్యి ఇండియన్ ఆర్మీలో కానీ నేవీలో కానీ జాయిన్ అయినా అదొక అద్భుతమైన అచీవ్మెంట్ అని చెప్పి నేను అనుకుంటాను. కాబట్టి మీ ద్వారా పత్రికా విలేకరులకి, ఎలక్ట్రానిక్ మీడియా వారి ద్వారా నేను ఈ తెలంగాణలో ఉండే యువతకు ప్రధానంగా నేను ఇచ్చేటువంటి అపీల్ ఏంటంటే, మనకు ఉద్యోగము జీవితంలో ఎలాగో చేస్తాము, కానీ భారతదేశం కోసం ఉద్యోగం చేసేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అలాంటి అవకాశాలు మనకి ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, సిఐఎస్ఎఫ్, కోస్ట్ గార్డ్, బిఎస్ఎఫ్, పోలీస్ ద్వారా మనం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఉద్యోగాల కోసం మీరు ప్రయత్నం చేయండి అని చెప్పి తెలియజేస్తాం. ఇక ముందు అంటే స్పెషల్గా ఇచ్చేది మెసేజ్ ఒకటే అనమాట. ఈ మధ్యకాలంలో ఈ మొబైల్ అడిక్షన్స్కి ఇవన్నిటికి చాలా ఎక్కడో డిస్ట్రాక్ట్ అవుతున్నాం. స్పెషల్గా ఈ లాక్డౌన్ ఎప్పుడైతే వచ్చిందో, ఏదైతే మనకు మంచి టైం దొరికింది ఇది మనం అప్గ్రేడ్ చేసుకోవడానికి. బట్ ఈ సమయంలోనే చాలా మటుకు ఏమవుతుందంటే ఈ మొబైల్లో ఇవన్నీ కూడా టైం వేస్ట్ చేస్తున్నారు. సో ఇలాంటి అవకాశం ఎన్నో జన్మలో తపస్సు చేస్తే కనుక మనకి దక్కదనమాట. ఏదైతే మనకు టైం లభించిందో లైఫ్కి ఒక పాజ్ బటన్ అయితే ఉండదు, కానీ ఈ లాక్డౌన్ వల్ల మనకు పాజ్ బటన్ దొరికింది. కానీ దీన్ని ఎంత మంచిగా ఉపయోగించుకుంటారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు ఫర్దర్గా కెరియర్కి వెళ్ళిన తర్వాత. లాక్డౌన్ అందరికీ లాసెస్ అన్నారు, కానీ ఎవరైతే దాన్ని ప్రాపర్గా ఉపయోగించుకొని వాళ్ళు అప్గ్రేడ్ చేసుకున్నారో వాళ్ళకి అది ఖచ్చితంగా ప్రాఫిటే జరిగిందనమాట. సో ఇచ్చే మెసేజ్ చాలా మందికి ఒకటే అని అంటే, టైం చాలా విలువైనది. దీన్ని ఎవరైతే కరెక్ట్ విధానంగా యూజ్ చేసుకుంటారో టైం వాళ్ళకి సహకరిస్తారు. ఎవరైతే టైంని కరెక్ట్ విధానంగా యూజ్ చేసుకోరో టైం వాళ్ళకి సహకరించదన్నమాట. ఇక రాష్ట్ర స్థాయి నాయి బ్రాహ్మణులు అధ్యక్షులు రాంబాబు, ఎల్బీనగర్ నాయి బ్రాహ్మణ అధ్యక్షులు అంజయ్య సమక్షంలో ఆర్కేపురం డివిజన్ నాయి బ్రాహ్మణ ఐక్య వేదిక ఆధ్వర్యంలో నాయి బ్రాహ్మణ సంఘం నూతన అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో భాగంగా ఆర్కేపురం డివిజన్ నాయి బ్రాహ్మణ ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎల్ రవీందర్, కార్యదర్శిగా అశోక్ ఒక ఓటు తేడాతో విజయం సాధించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు ఎల్ రవీందర్ మాట్లాడుతూ తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించిన ఆర్కేపురం డివిజన్ నాయి బ్రాహ్మణ సోదరులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పాత కార్యవర్గ సభ్యులతో మమేకమై నూతన అధ్యక్ష హోదాలో సంఘం బలోపేతానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్కేపురం నాయి బ్రాహ్మణ నాయకులు ఆర్ నందు, ఎన్ శ్రీను, జె వెంకటేష్, రాజు పాల్గొన్నారు. అధ్యక్షులు కొత్తగా ఎన్నికైన ఇప్పుడు గెలుపొందిన అధ్యక్షులు గారు ఎల్ రవి గారికి ఆయన గెలవడం జరిగింది. ఆయన ఎలక్షన్ ఓటు ప్రకారంగా చేశాం కాబట్టి ఆయనకి 29 ఓట్లు వచ్చినాయి. ఆయన మీద పోటీ చేసిన జి మహేష్ నాయక్ గారికి 28 ఓట్లు వచ్చినాయి. ఒక్క ఓటు ఆధిక్యంతో ఎల్ రవి గెలవడం జరిగింది. ఇది ఆర్కేపురం వార్డు ఎలక్షన్ చాలా సంపూర్ణంగా జరిగింది. ఈ యొక్క ఎలక్షన్లో రాష్ట్ర స్థాయి నాయకులు పెద్దలు గౌరవనీయులు మన మహేష్ చంద్ర నాయక్ గారు చైర్మన్, అడ్వైజర్ అన్నీ కూడా ఆయన యొక్క సమక్షంలో జరిగినాయి. మనోహర్ నాయక్, మరి జి శ్రీనివాస్ నాయక్ గారు, అనంతయ్య నాయక్ గారు, అంజయన్న గారు, ఎల్బీ నగర్ అధ్యక్షుడు అంజన్న గారు, మరి మన అందరి ఆధ్వర్యంలో ఇది మామూలుగా ఎలక్షన్ జరగలేదు. చాలా టఫ్, నువ్వా నేనా అన్నంత
గట్టి పోటీ ఇచ్చుకున్నారు. కేవలం ఒక్క ఓటుతోనే ఆర్జీ జరిగింది. సోదరులకి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. సిటీ కమిటీ రాంబాబు నాయక్, అనంత్ నాయక్, మనోహర్ నాయక్, మన తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మహేష్ చంద్ర నాయక్ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఆర్కేపురం నాయబ్రహ్మణ సోదరులందరూ నాకు ఓటేసి గెలిపించడం సంతోషకరం. వాళ్ళకు ధన్యవాదం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక అందానికి మరింత మెరుగులు దిద్దడానికి నగరంలో జావేద్ హబీబ్ సెలూన్స్ న్యూ స్టైల్స్ తో కొత్త ఒరవడిని సృష్టించి కస్టమర్స్ ను ఆకర్షిస్తున్నారు. చింతల్కుంటలో నూతనంగా ప్రారంభించిన జావేద్ హబీబ్ సెలూన్ అనతి కాలంలోనే ప్రజా ఆదరణ అందిపుచ్చుకుంది. ఈ సందర్భంగా ప్రొప్రైటర్ లక్ష్మి మాట్లాడుతూ అతి తక్కువ ధరలో సామాన్యులకు, హై క్లాస్ ప్రజలకు అత్యాధునిక బ్యూటీ సేవలు అందిస్తున్నామని తెలిపారు. తమ వద్ద అన్ని రకములైన హెయిర్ కట్స్, థ్రెడ్డింగ్, వ్యాక్సింగ్, మ్యానిక్యూర్, పెడిక్యూర్, ఫేషియల్, మేకప్ అందిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా అకాడమీ ద్వారా ఎంతో మంది యువతకు శిక్షణ ఇచ్చి బ్యూటీషియన్ రంగంలో ఉద్యోగ అవకాశాలు అందిస్తున్నామన్నారు. అదొకటి ఇదొకటి ఉంటుంది. ఇక్కడ అకాడమీ కూడా ఉంటుంది. అకాడమీ అంటే ఈ ప్రొఫెషన్ ఎవరైతే చూస్ చేసుకుంటారో స్టైలింగ్ ప్రొఫెషన్లో, ఎందుకంటే ఇవాళ రేపు చాలా ఈ స్టైలింగ్ పైన క్రేజీ ఉంటుంది. ఎందుకంటే అందరూ ప్రతి ఒక్కరు బ్యూటీ పైన చాలా ఇంట్రెస్ట్ ఉంటారు, హెయిర్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కావచ్చు. ఇప్పుడు మ్యారేజెస్కి కానీ మనం గ్రూమింగ్ అవ్వాలి, సో స్పెషల్లీ మనం అందరికంటే స్పెషల్గా కనిపించాలని ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఈ ఫీల్డ్లో చాలామంది బీటెక్ వాళ్ళు కూడా వచ్చి నేర్చుకుంటూ ఉంటారు. ఎవరైనా సరే ఈ కోర్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. సో వీ హ్యావ్ అకాడమీ కూడా అనమాట. చాలామంది స్టూడెంట్స్ వస్తుంటారు, నేర్చుకుంటుంటారు. ఇక్కడ విఐపీస్ రావచ్చు, నార్మల్ పీపుల్ రావచ్చు, మిడిల్ క్లాస్, లో మిడిల్ క్లాస్, ఎవరైనా, బికాస్ వీర్ ఆల్ ఆర్ హ్యూమన్. అంటే ఇవాళ రేపు ఎలా ఉంటుందంటే స్టైలింగ్ అనేది క్రేజీనెస్. నేను స్పెషల్గా కనిపించాలి, 10 మందిలో మీటింగ్సే కావచ్చు, ఆఫీస్ మీటింగ్స్లో వెళ్ళాలి, నేను స్పెషల్గా కనిపించాలి అనుకున్నప్పుడు తప్పేం లేదు కదా. ఎందుకంటే బికాస్ వీఆర్ గివింగ్ టు ది లగ్జరియస్ సర్వీస్ అండి. మీకు నార్మల్ ప్రైస్లోనే లగ్జరియస్ సర్వీస్ ఇస్తున్నాము. ఎందుకంటే నార్మల్గా వెళ్ళినప్పుడు ఇక్కడ ఇంటీరియర్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, వాళ్ళకు చాలా లగ్జరీగా ఉంటుందన్నమాట. వాళ్ళకి అన్ని కూడా ప్రతి ఒక్క క్లయింట్ ఇప్పుడు డ్యూ టు కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు అనుకుంటారు నేను చాలా సేఫ్గా ఉండాలనుకుంటారు. మేము అనుకుంటాము, అలాగే క్లయింట్ యాజ్ వెల్ యాజ్ క్లయింట్ కూడా అనుకుంటారు. అంటే ఎన్విరాన్మెంటే కానీ వాళ్ళ ప్రొటెక్షనే కానీ ఎవ్రీథింగ్ మేము కేర్ తీసుకుంటున్నాము. సో వాళ్ళకు కూడా అలాగే ప్రొటెక్షన్ అందిస్తున్నాము. అలాగే వాళ్ళు అనుకున్నట్లు ప్రతి ఒక్కరూ జావేద్ హబీబ్లో కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. నేను హెయిర్ కట్ చేసుకోవాలంటే జావేద్ హబీబ్, ఫస్ట్ హెయిర్ కట్ అంటే జావేద్ హబీబే అని వస్తుంది ఎవరికైనా కూడా ఇంటెన్షన్. సో ఆటోమేటిక్గా ఎవరికి అందరికీ అందుబాటు ప్రైజెస్లో ఉన్నాయి. రెస్పాన్స్ టూ గుడ్ అండి, బికాస్ మేము అనుకున్న దానికంటే చాలా ఎక్కువ రెస్పాన్స్ ఉంది ఈ బ్రాంచ్ మాత్రం. ఎందుకంటే వచ్చిన క్లయింట్ సరౌండింగ్ సెలూన్స్తో కంపారిజన్ చేసినప్పుడు వాళ్ళే చెప్తున్నారు చాలా బాగుంటుంది, మీరు మెయింటెనెన్స్ చాలా బాగా చేస్తున్నారు, ఎన్విరాన్మెంట్ బాగుంటుంది, సూపర్బ్ లొకేషన్, అందరూ కూడా మంచి రేటింగ్, మంచి రెస్పాన్స్ ఇస్తున్నందుకు ప్రతి ఒక్క. ప్రపంచంలోని అతిపెద్ద ఆయుర్వేద నేత్ర సంరక్షణ గొలుసుకట్టు శ్రీధర్యం గ్రూప్ హైదరాబాద్ లో తన మొదటి ఆయుర్వేద కంటి ఆసుపత్రిని ప్రారంభించనుంది. ఈ సెంటర్ ను ఈ నెల 7న అబిడ్స్ లోని చిరాగ్ అలీలెన్ లో ప్రారంభిస్తున్నట్లు శ్రీధర్యం ప్రతినిధులు తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, శతాబ్దాల సాంప్రదాయాన్ని సమ్మిళితం చేసి ఈ ఆయుర్వేద ఆప్థమాలజీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీజిత్ నంబూద్రి తెలిపారు. ఈ హాస్పిటల్ NABH గుర్తింపు పొందిందన్నారు. డయాబెటిక్ రెటినోపతి, మ్యానిక్యూ డిజనరేషన్, గ్లాలోమా, రెటినాల్ డిటాచ్మెంట్ వంటి ప్రధాన నేత్ర వ్యాధులకు చికిత్స అందిస్తామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా 100 నేత్ర సంరక్షణ కేంద్రాలను ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. In Kuthankulam, in a campus of sprawling 55 acres of pristine natural beauty. One friend of mine suggested me to go to Sridhariam. Then I had been there. I was 100% cured within 3-4 sittings there. I was very much impressed with their way of treatment and everything. And I requested them to come to Hyderabad to consult so many patients. Finally, 2008 February, we could start first camp at Hyderabad. It made a host only and continued till now. It is our greatness of Sridhariam only. Not only me, so many patients who come to my house for consultation, they got a lot of relief.
They all appreciated me because the efforts I have taken bringing the Caesarean back. But Caesarean, be more concentrating on Ayurvedic eye treatments. We have all other kind of treatments centers. Basically, it's a 450 bed hospital. This is a little old video, that's why it's 350. It's 450 bedded hospital now. And this is a 14th hospital which you are going to start in Hyderabad. 13 other hospitals are including Bangalore, Bhopal, Visakhapatnam, Delhi, Bombay, and all major cities, Raipur, Bilaspur, all major cities we have. This is a second hospital if you are considering the old undivided Andhra Pradesh. We actually started in Visakhapatnam as a hospital with the support of Vishaga Dairies, maybe you very well know. Vishaga Dairies given us a మైలార్ దేవులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. గుర్తు తెలియని ఓ మహిళ అబార్షన్ చేసుకుని కడుపులో ఉన్న పిండం రూపంలో ఉన్న బేబీని నవ్య సమాజం సిగ్గుపడే విధంగా రోడ్డున పడేసింది. ఈ ఘటన మధుబన్ కాలనీ ఎర్రగుంట చెరువు వద్ద చోటు చేసుకుంది. ప్రధాన రహదారి ప్రక్కన బేబీ పిండం పడేసి ఉంది. కుక్కలు బేబీ పిండాన్ని తింటుండగా స్థానికులు గమనించారు. అనంతరం కుక్కలను అక్కడి నుంచి తరిమివేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని విషాదం చోటు చేసుకుంది. వసంతపురి కాలనీలో ఉండే అర్జున్ కుమార్ అనే 8వ తరగతి విద్యార్థి బాత్రూంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయం వద్ద గుర్తు తెలియని వ్యక్తి నీటి సంపులో పడి మృతి చెందాడు. తాగిన మైకంలో వాటర్ బాటిల్తో నీటిని తీసుకోవడానికి ప్రయత్నించి అందులో పడి మృతి చెందినట్లుగా పోలీసులు ప్రాథమికంగా తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో రసవత్తరంగా మారిన ఎమ్మెల్సీ ఎన్నికలు, ప్రచారంలో దూసుకుపోతున్న పార్టీల అభ్యర్థులు. సీఎం కేసీఆర్ మోడీ నిరుద్యోగులను మోసం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్న ఎంపీ రేవంత్. హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద వామపక్షాల ఆందోళన, విశాఖ ఉక్కుకు వ్యతిరేకంగా చాడా వెంకటరెడ్డి విమర్శ. హైదరాబాద్ సుందరయ్య పార్కు వద్ద ఎస్ఎఫ్ఐ నేతల ధర్నా, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని ప్రధాని బొమ్మ దగ్ధం. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం, ఉరి వేసుకుని అర్జున్ కుమార్ అనే వ్యక్తి మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.